దేశంలో ఇండియా కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలు అంతా కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ లచ్చిరాజువారి వీధిలో గల మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజును ప్రకటించడంతో పళ్లంరాజును నగరంలోని పార్టీ శ్రేణులు రాజారపు మహేష్ కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పళ్లంరాజును కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాడి సుబ్బారాయుడు, మట్టా ప్రసాద్, రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏవైతే ప్రజాస్వామ్యాన్ని నిలబడే స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీకెన్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భవిష్యత్తు కోసం, తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించుకొని మనం ఓటు వేసిన తరుణం వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసింది. అలాగే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కూడా ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పరిపాలన చేసినప్పుడు సమానత్వం ఇచ్చింది. అదేవిధంగా ఈ మధ్యనే కూడా మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏవైతే ప్రజలకు చేయబోతున్నామో, రాష్ట్రానికి చేయబోతున్నామో, ఇంక్లూడింగ్ ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా మీ హామీలు మేము ఇవ్వడం జరిగింది. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా తీసుకురావడానికి ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ప్రజలు ఆలోచించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి ఓటు వేయమని పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయమని కూడా